అందరికీ నమస్తే. మల్లెపూలాగా తెల్లగా ఉండే ఎంతసేపు అయినా గట్టిపడదు, అంత మెత్తగా ఉండే ఇడ్లీలు ఎట్లా చేసుకోవాలో చూద్దాము. దీని అంచుకి పల్లీల పచ్చడి అయితే మస్తు ఉంటుంది. ఆ పచ్చడ ఎంత లూజ్గా చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. అంటే తక్కువలో తక్కువ చారులాగా చేసుకొని దాన్ని నిండా పోసుకొని తినాలి, సూపర్ ఉంటుంది. సరే ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ఒక గంజు తీసుకొని ఒక గిలాసెడు మినపగుండ్లు పోసుకోవాలి. పక్కన ఇంకొక గంజులో మూడు మూడు గ్లాసుల రవ్వ తీసుకోవాలి. ఒక గ్లాసు మినపగుండ్లకి 3 గ్లాసుల రవ్వ అయితే సూపర్ ఉంటుంది. ఈ రవ్వను కూడా మంచిగా కడగాలి. మినపగుండ్లను కూడా కడిగి 2-3 సార్లు కడిగి ఆ మునిగేంత నీళ్ళు పోసుకోవాలి. రవ్వ కూడా ఒక 2 సార్లు మంచిగా గడుక్కొని అది కూడా దాంతో పాటే ఇది కూడా నానబెట్టుకోవాలి. ఇది నానబెట్టుకునేటప్పుడు 2-3 సార్లు కడిగాక దాంట్లో ఒక చెంచాడు ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి, మంచిగా ఉంటుంది. టైం లేకపోతే 4 గంటలైనా ఏం కాదు, కానీ టైం ఉంటే మాత్రం 6 గంటలైతే పప్పు మెత్తగా నానుతుంది, మంచిగా ఉంటుంది. అట్లనే దాంతోపాటు రవ్వ కూడా నానబెట్టుకున్నాం కదా, ఎంత మంచిగా తేలింది కదా. ఉప్పు వేస్తే ఏంటంటే ఏదన్నా ఉంటే పైకి తేలుతుందని. ఇప్పుడు పప్పు మంచిగా రుబ్బుకుందాము. పట్టే ముందు పప్పు రవ్వ 2 కడిగి పట్టుకోవాలి. పప్పు వేసుకుందాం మిక్సీలో. ఎప్పుడైనా సరే ఏదైనా నానబెట్టినప్పుడు మనం మిక్సీలో వేసుకునేటప్పుడు ముందే నీళ్ళు పోసి దాన్ని రుబ్బొద్దు. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టినాక తర్వాత దానికి సరిపడా చూసుకొని నీళ్ళు పోసుకుంటా రుబ్బుకోవాలి. పప్పు మెత్తగా రుబ్బుకున్నాం కదా, ఆ పప్పు పక్కన పెట్టేసుకొని నానబెట్టుకున్న రవ్వ మంచిగా నీళ్ళు లేకుండా బాగా గట్టిగా బిసుక్కుంటా వేరే గిన్నె, గంజు, ప్లాస్టిక్ డబ్బా దేంట్లోనైనా వేసుకొని మనం పట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుని రవ్వ 2 వేసి మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు గట్టిగా పట్టుకుంటే కనుక గిన్నెని నీళ్ళు పోసుకోవచ్చు. ఇది కలిపేటప్పుడే గిన్నెని నీళ్ళు పోసుకోవాలి, మంచిగా ఉంటుంది. ఇట్లా మంచిగా 2 బాగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. మీరు ఇష్టం లేకపోతే గంటలతో వాటితో కలపండి, కానీ చేతితో కలిపితేనే మంచిగా కలుస్తుంది. మనం ఏది దేనితో చేయాలో దానితోటే చేయాలి కదా. మంచిగా కలుపుకొని రాత్రంతా మనము ఏం లేదన్నా, ఇప్పుడు చలికాలం కదా, కొంచెం జప్పన కలిపి పెట్టుకోవాలి. నేనైతే ఒక 11 గంటల వరకు పెట్టిన అన్నట్టు. మంచిగా పులిసింది. ఒకవేళ పులవకపోతే కావాలంటే తినే సోడా వేసుకోండి. ఇడ్లీ వేసుకునే ముందు మంచిగా మనం ఎంతైతే వేసుకుంటున్నామో అంత మందమే గింతంత ఉప్పు వేసుకొని ఇడ్లీ ప్లేట్లకి నూనె కానీ నెయ్యి కానీ రాయాలి. రాసుకొని పొయ్యి మీద 10 నిమిషాలు పెట్టుకుంటే మంచి మెత్తటి ఇడ్లీలు అయిపోతుంది. మస్తు సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేటోళ్ళు కూడా అట్టగా తీసుకోవచ్చు, ఏం లేదు. మనం పప్పుతో పాటే రవ్వను కూడా నానబెట్టుకోవాలి. అట్లయితే మస్తు వస్తాయి ఇడ్లీలు. అసలు ప్లేట్కి ఇట్లా చెంచా పెడితేనే వస్తుంది కదా, భలే ఉంటుంది. సరే మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.